ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ఈ ఏడాది ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ గా రణబీర్ కపూర్ యానిమల్ లో పర్ఫార్మెన్స్ కి అవార్డు దక్కించుకున్నాడు. ఇక క్రిటిక్స్ ఉత్తమ నటుడిగా 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మెస్సే అవార్డు సొంతం చేసుకుంటే ఆలియా భట్ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. యూఎస్ లో 15 మిలియన్ల వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది యానిమల్ మూవీ. అలా చూస్తే యూఎస్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీస్ లిస్ట్ లో బాహుబలి 2, RRR, పఠాన్, జవాన్ తర్వాత ప్లేస్ దక్కించుకుంది యానిమల్. ఇక హనుమాన్ మూవీ కూడా యూఎస్ లో 5 మిలియన్ల వసూళ్లతో 6వ స్థానం దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 260 కోట్లు రాబట్టి ఇంకా దూసుకువెళ్తూనే ఉంది. అంతేకాదు ఈ మూవీకి 1 కోటి వరకు ఫుట్ ఫాల్స్ అంటే 1 కోటి మంది ప్రేక్షకులు వచ్చినట్టు తెలుస్తోంది. నటసింహం బాలయ్యతో బోయపాటి సీను సినిమా ఓకే అయిందట. అఖండ సీక్వెల్ గా ప్లాన్ చేసిన అఖండ 2 జూన్ నుంచి మొదలు కానుందట. ఆ తర్వాతే బన్నీ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో వశిష్ఠ తెస్తున్న విశ్వంభరలో త్రిషకి బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇక హనుమాన్ లో ఆకట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కి కూడా విశ్వంభరలో పాత్ర దక్కింది. చిరు సోదరిగా ఇందులో కనిపించనుందట వరలక్ష్మి. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి ముహూర్తం కుదిరినట్టుంది. ఫిబ్రవరి 22న గోవాలో తను 7 అడుగులు నడవబోతోందట. జాకీ భగ్నానీతో తన వివాహం పంజాబీ స్టైల్లో జరగనుందట. కల్కి మూవీ టీజర్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. హాలీవుడ్ సినిమాల ప్రోమోలు లాంచ్ చేసే సూపర్ బౌల్ ఈవెంట్ లోనే కల్కి టీజర్ ని లాంచ్ చేయబోతున్నారట. దీంతో ఫిబ్రవరి 11న లాస్ వెగాస్ లో ఈ తంతు జరగనుందని ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి తీయబోయే సినిమాలో రష్మిక అంటూ ప్రచారం జరిగింది. కానీ రష్మిక మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. తన బదులు శ్రీలీలను తీసుకోవాలనుకుని చివరికి మీనాక్షి చౌదరిని తీసుకుంటున్నారని తెలుస్తోంది.